నమస్కారం అందరికీ. వాళ్ళు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు భారత త్రిపుర సుందరి ఉపాసకులు డాక్టర్ ఆర్బి సుధా గారు. హార్టీ వెల్కమ్ టు స్టూడియో మేడం. సో ముందుగా మనం నవంబర్ ఫలితాలు తెలుసుకుందాం. సో ద్వాదశ రాశుల వారికి ఎంత పాజిటివిటీ ఉంది, ఎంత నెగిటివిటీ ఉంది, ఒకవేళ పాజిటివిటీ ఉంటే ఇంకా సుపీరియర్గా చేసుకోవడానికి, లేదు మిశ్రమ ఫలితాలే అంటే కొంచెం మంచి పరిహారాలు చెప్పుకుంటే మనం ఆ నెగిటివ్ పోగొట్టామని కాకుండా కొంచెం పాజిటివిటీని ఎంటర్ చేయడానికి ఎలానో తెలుసుకుందాం. మేడం, మనం లాస్ట్ టైం దసరా ఫలితాలు చెప్పుకున్నాము. అంటే దసరా ఎలా పూజ చేసుకోవాలి, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక విషయం ఏంటంటే దసరా అయిపోయింది, నెక్స్ట్ దీపావళి ఉంది. దీపావళి అంటే నవంబర్ గుర్తొచ్చేస్తుంది. సో ఈ నవంబర్లో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి పరిహారాలు అంటే ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఫలితాలకి తగ్గట్టు పరిహారాలు, ఎందుకంటే అక్టోబర్లో కొంచెం మిశ్రమ ఫలితాలు చెప్పుకున్నాం కాబట్టి. సో ఈ నవంబర్లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. తప్పక నవంబర్లో కూడా మనం మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా సరే మనం లైఫ్ అంటే ఎత్తు తగ్గులు అనేది కామన్. సో చేంజ్ అనేది లైఫ్ కదా, లైఫ్లో చేంజ్ లేకపోతే మనకు కూడా ఆనందం ఏముంటుంది. ఏదైనా మనం సాధించినప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఆనందం అనేది పొందుతూ ఉంటాము. సో ఎప్పటికైనా మనం రాశి ఫలితాలు చెప్పుకోవాలి అంటే కనుక గ్రహస్థితి అనేది చూసుకోవాలి. గ్రహస్థితి అంటే ఏంటంటే గోచారం చూసుకోవాలి. గోచార రీత్యా ఈ నెల ఏ గ్రహాలు ఏ చోట ఉన్నాయి అనేది మోర్ ఇంపార్టెంట్. అందులో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం శని గ్రహం. శనీశ్వరుడు ఏమో రిట్రోగ్రేడ్లో ఉన్నారు, అది కుంభంలో ఉన్నారు. ఆయన ఓన్ హౌస్ అండ్ మూల త్రికోణ హౌస్ కూడాను. సో ఈయన ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారు ఈ నెల 15వ తారీఖు. మోస్ట్ ఇంపార్టెంట్. సో చాలా మటుకు చాలా రాసుల వారికి బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసామంటే రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. మనకి సన్ అంటే ఏంటంటే మనకి సూర్యగ్రహం ఇప్పుడు డెబిలిటేషన్లో ఉన్నారు, అంటే నీచ స్థితిలో ఉన్నాడు. ఆయన తులాలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే 16వ తారీఖు వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. అలాగే ఏంటంటే మనకి శుక్రుడు వృశ్చికా నుంచి ధనుస్కి ఫస్ట్ వీక్ ఆఫ్ దిస్ మంత్ నవంబర్ మంత్లో వెళ్తున్నారు. అండ్ ఆల్సో మనకి గురుగ్రహం అంటే మనకి వృషభంలో రిట్రోగ్రేడ్ అయ్యారు. అక్టోబర్ 9th రిట్రోగ్రేడ్ అయ్యారు. ఆయన అక్కడే ఉంటున్నారు, రిట్రోగ్రేడ్ పొజిషన్లోనే ఉంటున్నారు ఈ నెల అంతాను. అలాగే కుజుడేమో అక్టోబర్ ఎండ్కి ఏంటంటే నీచ స్థితికి వెళ్ళాడనమాట. సో అదొకటి మైనస్ పాయింట్ ఉంది అక్కడ మళ్ళాను. అలాగే మనం చూసామంటే చంద్రుడు 2 రోజులు ఒకసారి మారుతూ ఉంటారు కనుక మనం ఎక్కువ మాట్లాడుకోవట్లే. సో ఇక్కడ ఏంటంటే 2 గ్రహాలు రిట్రోగ్రేడ్లో ఉన్నాయి. రిట్రోగ్రేడ్ కాదు, ఒక గ్రహం ఏమో నీచ స్థితిలో ఉంది, ఒక గ్రహం ఏమో నీచ స్థితి నుంచి మనకేమో వృశ్చికానికి వస్తుంది సన్ గ్రహం. అండ్ ఆల్సో మనం చూసాము అంటే శని గ్రహం ఏమో డైరెక్ట్ అవుతున్నారు అండ్ జూపిటర్ మాత్రం రిట్రోగ్రేడ్లోనే ఉన్నారనమాట. ఇది గ్రహస్థితి. సో ఇప్పుడు ఏంటంటే బుధ గ్రహం గురించి మనం మాట్లాడుకోలే. బుధుడు ఏంటంటే మనకి వృశ్చికానికి ఈ నెలాఖరికి అంటే అక్టోబర్ నెలాఖరికి వెళ్ళున్నారు అనమాట. సో ఆ వృశ్చికంలోనే ఉంటున్నారు. ఆయన కూడా నవంబర్ నెలాఖరికి ఆయన కూడా రిట్రోగ్రేడ్ అవుతున్నారు. ఆయన కంపస్ట్ అవుతున్నారు అనమాట. అంటే ఏంటంటే సన్తో పాటు కలిసి ఉంటున్నారు నవంబర్ 16th నుంచి అనమాట. సో అలాగే మనం చూసామంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. అస్తమిస్తుంది అంటూ ఉంటాం కదా, అలాగా సన్ అండ్ మెర్కురీ కలిసి ఉన్నారు కనుక మెర్కురీ అంటే బిజినెస్ పీపుల్కి కొంతవరకు ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మేడం, ఇప్పుడు కుంభరాశి వారికి ఈ నవంబర్లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కుంభరాశి వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కుంభ శని ఎప్పటికైనా ఏంటంటే సంపద అనేది చాలా ఎక్కువ ఇస్తాడు. సెకండ్ రాహు ఏంటంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అలా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ నెల మాత్రం బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే 4th లార్డ్ ఏమో మనకి 11th పడున్నారు అనమాట, అంటే లాభంలో ఉన్నారు. సో తప్పక చదువు విషయంలో ఎస్పెషలీ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా స్టూడెంట్స్ కానీ ఎడ్యుకేషన్ రంగం అంటే ఏంటి లెక్చరర్స్ అవ్వచ్చు, లేకపోతే కాలేజ్ అవ్వచ్చు, కాలేజ్లో బిజినెస్ చేస్తూ వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. అలాగే ఫార్మింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, అందరికీ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి సన్ కూడా మూవ్ అవుతున్నాడు, అంటే 10th వచ్చాడు అనమాట. అది కూడా ఏంటంటే 7th 10th వస్తే ఇంకేం కావాలి, పార్ట్నర్షిప్ బిజినెస్ ముసరిస్తుంది. డబ్బు ఒకటే కాదు కదా మనకి, సంపద అంటే డబ్బు ఒకటే కాదు, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సంపద అంటే మనకి చదువు కూడా సంపద.
సో ఈ సంపద ఎక్కువయ్యే, చదువు అనే సంపద ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి ఎస్పెషలీ పై చదువులకు వెళ్ళాలనే వాళ్ళకి తప్పక వాళ్ళు సాధిస్తారు, పట్టుదలతో సాధిస్తారు. అండ్ చురుగ్గా కూడా వాళ్ళేమో చదువు అనేది సాగుతుందన్నమాట. అలాగే కొత్త సబ్జెక్టులు చదువుకోవాలి అన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. మనం చూసాము అంటే ఇక్కడ మోస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచిపడ్డాడు. అంటే ఏంటి, మనకి 10th లార్డ్ ఏమో నీచిపడి ఉన్నాడు అనమాట. 3rd and 10th లార్డ్ నీచిపడి ఉన్నాడు. సో కొంతవరకు కెరియర్లో ఇబ్బందులు అనేవి తక్కువ అనమాట. అంటే ఏంటంటే పై వాళ్ళు మనం చెప్పిన మాట వినకపోవచ్చు, మనకి తగిన మనం ఎంత శ్రమ పడినా మనకి వాళ్ళ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, వాళ్ళ దగ్గర మన్నన అనేది పొందలేకపోతాం. అలాగే మనం ఏంటంటే మన ప్రాజెక్ట్స్ చేసే దాంట్లో డెడ్ లైన్స్ మీట్ అవ్వడం కొంచెం కష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం తక్కువ, ఎస్పెషల్లీ కెరియర్ విషయంలో. ఏదైనా సరే మనం వ్యక్తిగత జాతకం పరిశీలిస్తే వాళ్ళది తెలిసిపోతుంది. మనం జనరల్గా ఈ రాశి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కనుక కొంత కెరియర్ పరంగా అంత బాగాలేదని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే మనకి 2nd రాహు అయితే 8th కేతు ఉన్నాడు కనుక ప్రాపర్టీ విషయాల్లో తప్పక జాగ్రత్త వహించాలి. ఎస్పెషల్ భాగస్వామ్యం అంటే ఏంటంటే ప్రాపర్టీస్ పంచుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎస్పెషల్లీ ఈ నెలలో తప్పక ప్రాపర్టీ ఇష్యూ మీద కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా అమ్మాలి కొనాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిదన్నమాట. చూసుకుని చేసుకోవడం అనేది మంచిది. ప్రాపర్టీ విషయం దాంట్లో మాత్రం కొంచెం సెన్సిటివ్ ఉంటుంది. అలాగే ఏంటంటే క్రయ విక్రయాలు దాంట్లో ఎస్పెషలీ ల్యాండ్ అండ్ రెవెన్యూ దాంట్లో కూడా కొన్ని నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కొంచెం జాగ్రత్త వహించడం, మనం మాట్లాడేది 30 రోజులకే కనుక జాగ్రత్త వహించడం మంచిది. అలాగే హెల్త్ అనేది ఏంటంటే 2nd half ఆఫ్ దిస్ మంత్ కొంచెం కుదుటపడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మరీ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఏం లేవు. అలాగే అనారోగ్యంతో చాలా మటుకు బాధపడే వాళ్ళందరికీ కూడా కొంతవరకు మంచి రోజులే అని చెప్పాలి. అలాగే ఉద్యోగం పోయింది, మేము ఇంట్లో ఉన్నాము, మాకేమీ లేదు అన్న వాళ్ళు కూడా ఏదో ఒక స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే డబ్బు ఖర్చు అనేది ఉంది, అలాగే శ్రమ అనేది అధికం ఉంది, రెండు ఉన్నాయి కనుక వాళ్ళకి కొత్త ఆలోచన వచ్చేసి స్టార్ట్ చేసే ఛాన్సెస్. అలాగే ఉద్యోగం మానేసేసి వేరే ఉద్యోగానికి వెళ్ళే ఛాన్సెస్, మార్పిడు అనేది కూడా మనకి కనిపిస్తోంది కనుక సో గట్టిగా వీళ్ళు కూడా ఏంటంటే పరిహారాలు చేయవలసిందే. వీళ్ళకి కూడా ఎయిల్నట్స్ అనేది ఉంది కనుక సో జాగ్రత్త వహించడం, ఎస్పెషలీ ఫైనాన్షియల్ విషయంలో అండ్ ఆల్సో హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. ఖర్చు విషయం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో ఏంటంటే కెరియర్లో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా కొంతవరకు మనం డెడ్ లైన్ ఇందాక చెప్పినట్టు మీట్ అవ్వడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనేది కనిపిస్తోంది అనమాట. సో కొంచెం జాగ్రత్త ఈ నెల. ఓకే, సో ఇవన్నీ కొంచెం దృష్టిలో పెట్టుకోవడం అనేది మంచిదన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఫారినర్స్తో బిజినెస్ చేసేది, బయట వాళ్ళతో బిజినెస్ చేసినప్పుడు కూడా జాగ్రత్తగా చేయడం అనేది మంచిదన్నమాట. మనకి వచ్చింది కదా అని తీసుకోవడం అనేది మంచిది కాదు. కొంచెం చూసుకుని అంటే చూస్ చేసుకోవడంలో కూడా కొన్నిసార్లు మనం తప్పుడు అడుగు వేయచ్చు కనుక జాగ్రత్తగా చూస్ చేసుకోవడం అనేది మనం సూచన కింద వాళ్ళకి చెప్పున్నాము. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో కొంతవరకు అనుకూల పరిస్థితి 2nd half ఆఫ్ దిస్ మంత్ ఉంటుంది, బాగానే ఉంటుంది అని చెప్పాలి. లాభం వరకు వీళ్ళకి బాగానే ఉంది. ఎందుకంటే 4th అండ్ మనకి 9th లార్డ్ ఏమో మనకి 11th పడున్నారు కనుక తప్పక భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. దాంతోపాటు మైనసెస్ ఉన్నాయి, ప్లసెస్ ఉన్నాయి కనుక కొంచెం జాగ్రత్త వహించడం మంచిది. అండ్ మెంటల్ టఫ్నెస్ అనేది పెంచుకోవడం మంచిదన్నమాట. అన్నిటికీ ఏంటంటే బాధపడకుండా, డిప్రెస్ అవ్వకుండా, యాంగ్జైటీ తెచ్చుకోకుండా ముందుకి సాగడం అనేది చాలా మంచిది, ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళకి అనమాట. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక శనిగ్రహ అనుగ్రహం కావాలి కనుక శని కాళ్ళు పట్టుకోవడం మంచిది, శని దానం చేయడం అనేది మంచిది. నల్ల నువ్వులు, నల్ల మేకులు అండ్ ఆల్సో ఒక గొడుగు, నల్ల గొడుగు. అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి ఎస్పెషలీ సర్వీస్ చేయడం అనేది శనికి చాలా ఇష్టం కనుక ఎవరికైనా సర్వీస్ చేయడం చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మనం చెప్పులు కొన్ని ఇవ్వడం, ఎస్పెషలీ వికలాంగులు అంటే కాళ్ళు లేని వాళ్ళు అని నేను చెప్పట్లే, వికలాంగులు ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళకి చెప్పులు కొనివ్వడం అనేది చాలా మంచిదన్నమాట. మనం అన్నదానం నేను చెప్పినట్టు
వెళ్ళి వృద్ధాశ్రమంకి వెళ్ళి అన్నదానం చేయడం అనేది చాలా చాలా మంచిది. తప్పక శనివారం అన్నదానం చేయండి. నిమ్మకాయ రైస్ కానీ లేకపోతే మనకి పులిహోర కానీ ఇలాంటివి పులుపు ఉన్న పదార్థాలు తీసుకుని మన చేతితో మనం దానం చేయడం అనేది చాలా మంచిది, అంటే పంచిపెట్టడం అనేది మంచిది కనుక తప్పక ఇవి చేయండి. కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు వైలెట్ కలర్ వాడడం చాలా మంచిది. అలాగే మనం చూసాము అంటే వైలెట్ కలర్ మనం రాకు కూడా చెప్పుకుంటూ ఉంటాము. అలాగే రోజ్ గోల్డ్, రోజ్ పింక్ ఇలాంటి వాడడం చాలా మంచిది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. చీరల్లో కూడా ఈ కాంబినేషన్ చాలా మంచిది. పేస్టల్ కలర్స్లో చాలా బాగుంటున్నాయి. తప్పక వాడి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి చూసావా కీర్తన, బాగున్నాయి కదా చాలా. ఇవన్నీ ఏం చేస్తామంటే ఇవి సిల్వర్ ఫ్రేమ్స్ అన్నమాట. ఓకే, ఇది పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి మా దగ్గర. ఇవి పూజారుల చేత పూజ చేయించి ఎవరు జాతక రీత్యా ఏ దేవుణ్ణి ఇవ్వాలి, ఏ గాడ్ని ఇవ్వాలో ఇది పాజిటివ్గా మనం ఏంటంటే మంత్రించి పాజిటివ్గా చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఇండియాలో ఎక్కడికైనా పంపించవచ్చు అన్నమాట. సో పసుపు కుంకాలు అంటే కుంకుమ అంటే ప్రసాదం, కుంకుమను దేంతో పూజ చేస్తే, ఇప్పుడు లక్ష్మీదేవికి పూజ చేస్తే మనం పసుపు కుంకుమ వేస్తాం. ఇది అన్ని దేవుళ్ళు ఉంటారనమాట. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఇది చాలా మందికి నేను ఇచ్చున్నాను. ఇది రాముల పరిహారం కుటుంబం. ఓకే, అవును. అలాగే వెంకటేశ్వరు, అలాగే మనకి ఏంటంటే సాయిబాబా కూడా ఉన్నారు కదా, సాయిబాబా. ఇంకా ఎవరికి ఏం కావాలంటే అవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీంట్లో 2 సైజెస్ ఉంటాయన్నమాట. ఇది పెద్ద సైజ్, ఎంత పెద్దది, దాంట్లోనే కొంచెం చిన్న సైజ్ కూడా దొరుకుతుంది అనమాట. ఏ పరిహారాలు అంటే ఏ పరిహారాలకి ఏ దేవుడు కనెక్ట్ చేసి మనం పంపించడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే మనం ప్రైజ్ అనేది పెట్టామన్నమాట దీనికి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కూడాను. సో దీన్ని సిల్వర్ ఫ్రేమ్స్ అంటారు. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ పూజకు కూడా ఏంటంటే పూజది మనం ఇంక్లూడ్ చేయలేదు. ఇది ఉత్తి ఫ్రేమ్ గురించి నేను మాట్లాడుతున్నాను. సిల్వర్ లీఫ్ అన్నమాట, మొత్తం అంతా సిల్వర్తో ఉంటుంది. బయట కూడా మనకి దొరుకుతూ ఉంటాయి కదా. సో మన దగ్గర ఏంటంటే మనం పూజ చేస్తాం కనుక ఆ బ్రాహ్మణుడి పూజ కూడా కొంచెం కలపాలి కనుక ఏ పూజ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కొరియర్లో పంపించడం అనేది జరుగుతుంది. ఇలా ప్యాక్ అయ్యి వస్తాయి అన్నమాట. దీంతోపాటు కుంకుమ కూడా వస్తుంది. సో దీన్ని పూజించి అంటే ఏంటి పాజిటివిటీని పెంచి మనం పంపించడం అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇంకో విషయం ఏంటంటే సండే నన్ను సంప్రదించిన వాళ్ళు అంటే కింద ఈమెయిల్ ఐడి ఉంది, నంబర్ ఉంది, అంటే వాట్సాప్ నంబర్ ఉంది. సో అసిస్టెంట్ మాట్లాడుతుంది అనమాట. తను మాట్లాడినప్పుడు చెప్తుంది కూడాను. మళ్ళీ నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు సండే ఎవరైనా నన్ను సంప్రదిస్తే కనుక నా ఛార్జెస్లో కొంతవరకు తగ్గించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎస్పెషలీ నేనేమో యూజువల్గా ఏంటంటే ఆఫ్టర్ 12 నుంచి తీసుకుంటా, 12 to 6 వరకు నేను తీసుకుంటూ ఉంటా. అపాయింట్మెంట్ సెట్ చేసుకోవాలి అన్నవాళ్ళు తప్పక సండే అపాయింట్మెంట్ సెట్ చేసుకుంటే మామూలు రోజుల కన్నా కొంచెం ఛార్జెస్లో మనకి తక్కువ ఉంటుంది. ఆ ఛార్జెస్ ఎంత తక్కువ ఉంటుంది ఏంటి అని అడగడానికి తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్ని సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు మా అసిస్టెంట్ చెప్తుందన్నమాట. అలాగే వీటి వివరాలు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మనం చూసామంటే మనం కొన్నే పెట్టాం. అలాగే శివుడు పరిహారం అంటే కుటుంబం కూడా ఉందన్నమాట. శివుడు కుటుంబం, అలాగే గణపతి, లక్ష్మీదేవి, లక్ష్మీ గణపతి. ఇప్పుడు గురుబలం తగ్గితే ఇలా గురువుని అంటే సాయిబాబా అని ఇవ్వచ్చు. అలాగే ఏంటంటే లక్ష్మీ గణపతి అందరూ కావాలనుకుంటారు. ఇంట్లో ఏంటంటే పూజించి పెట్టుకోవడం అనేది మనం మందిరంలో కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఏంటంటే మనకి ఎదురుకుండా తలుపుకి ఎదురుకుండా ఎంట్రన్స్ ఎదురుకుండా కూడా చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇచ్చిన వాళ్ళు ఏంటి ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ అన్ని రూముల్లో పెట్టుకుందనమాట. అంటే ఏంటి తను బిజినెస్ చేస్తుంది, పెట్టుకుంటా. సో బిజినెస్ చేస్తుంది తను. ఎక్కడంటే ఆల్మోస్ట్ మనకి మందిరంలో అంటే ఒక చోట పెట్టుకుంటాం కదా మనం పూజ చేసుకోవడం. ఆ పూజ చేసే దగ్గర మళ్ళీ ఎంట్రన్స్ ముందు, ఎంట్రన్స్ అంటే మనకి తలుపుకి ఎదురుగుండా పెట్టుకుంటే అది కనిపిస్తూ ఉంటుంది కదా. సో నెగటివిటీ అనేది పోవడానికి, పాజిటివిటీ పెంచడానికి ఇవి చెప్పుకున్నాం. అలాగే అపాయింట్మెంట్ సెట్టింగ్కి మాత్రం సండే కొంతవరకు నా ఛార్జెస్లో తక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నా నేను సెషన్, ఒక 1 hour తీసుకున్నా దానికన్నిటికీ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయి. రిబేట్ అనేది ఆ రోజు ఇస్తాము. అదే రోజు కూడా ఇది కూడా వాళ్ళు వచ్చి తీసుకోవచ్చు. నేను చాలా మందికి
ఇచ్చున్నాను. అంటే చిన్న చిన్నవన్నీ నా దగ్గరికి కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళందరికీ నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఈ ప్రైస్ ఎఫర్ట్ చేయని వాళ్ళు చిన్నవి కూడా తీసుకోవచ్చు. చిన్నది కూడా మనం చూపిద్దాం నెక్స్ట్ టైము. సో అది చూపించినప్పుడు మీకు కూడా అర్థం అవుతుంది ఏంటని. లక్ష్మీదేవి కానీ, లక్ష్మీ గణపతి కానీ, ఇక్కడ ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ ఉన్నారు, రాముడు అందరూ ఉన్నారనమాట. సో ఇట్లాగా ఇది ప్లస్ ఛార్జెస్ కూడాను. సండే వచ్చి సంప్రదిస్తే కనుక మీకు యాక్చువల్గా నా నంబర్కి సంప్రదిస్తే వాళ్ళకి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఈమెయిల్ ఐడికి కూడా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేస్తే ఈజీగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇవి ఉన్నాయి మన దగ్గర పూజ చేయడంలో. అండ్ ఆల్సో మనకి పూజారులు పెద్దవాళ్ళు ఉన్నారు మన దగ్గర. సో ఏ పూజలు కావాలంటే కూడా మనం చేయించగలము. వాళ్ళకి ప్రసాదాలు అంటే ఏంటంటే పూజా ఫలం అంటాం కదా, ఆ ఫలితాన్ని వాళ్ళకి పంపించగలం అనమాట. అలాగే జపాలు చేయించాలి అన్నా కూడా మనం చేయించగలం. అలాగే పితృదోష నివారణ పూజలు, కాలసర్ప దోష నివారణ పూజలు చాలా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ బ్రాహ్మణ్ అనమాట. అండ్ ఎప్పటి నుంచో చేసేవాళ్ళు మన దగ్గర త్రయంబకేశ్వర్లో ఉంటారు వాళ్ళు. అక్కడ ఉన్నారు, మన దగ్గర ఇక్కడ ఉన్నారు, మనకి హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది, చేయించి పంపించడం కూడా జరుగుతుంది అనమాట. కొన్నిటికి ఏంటంటే ప్రసాదాలు పంపించాము, కానీ ఏంటంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు. వాట్సాప్లో ఏమో మనకి సంకల్పం కూడా చేసుకోవచ్చు. ఈ కాలంలో దూరం నుంచి కూర్చుని వాట్సాప్లో సంకల్పం చేసుకుని కావాలంటే వెళ్ళి సంకల్పం చేసుకోవచ్చు. ఇలా కూడా చేయొచ్చు. అలాగే ఏంటంటే వాళ్ళకి ఏమేమి వస్తాయి అవన్నీ కూడా వివరించడం అనేది, క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఇవన్నీ జాతక రీత్యానే. సో జాతకం చూపించుకున్న తర్వాత ఇవన్నీ. సో ఫస్ట్ ఏంటంటే ఛార్జెస్లో మనకి కొంతవరకు తగ్గింపు ఉంది కనుక ఫస్ట్ అది అడిగిన తర్వాత ఇవన్నీ కనుక్కోవడం అనేది నా ప్రకారం అనుకున్న బెటర్ అనుకుంటున్నాను నేను. ఎవరిష్టం వాళ్ళది. మరి విన్నారు కదా, మనకి సండే కన్సల్టెన్సీస్ తీసుకునే వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ ఉండడం, కొంచెం తక్కువ ఛార్జెస్ పడడం, అలానే ఈ ఫ్రేమ్ని అంటే ఈ ప్రైస్లో ఎఫర్ట్ చేయని వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్లో అంటే చిన్న సైజెస్ పెట్టడం, మేడం చెప్పినట్టు పసుపు కుంకం అండ్ అంటే ఎక్స్పీరియన్స్డ్ పూజారులు చేయడం పూజ అనేది వేరే విషయం. ఇప్పుడు అందరూ ఏంటంటే నార్మల్ పీపుల్ చేస్తున్నారు, అది వాళ్ళకి వర్కౌట్ అవ్వక జ్యోతిషం తప్పుపడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కలిసి మంచిగా పరిహారాలు చేయించుకుంటే మీ జీవితం కూడా మంచి దారిలోకి వస్తుంది. మరి చూసారు కదా, లాస్ట్ టైం మనం అక్టోబర్ ఫలితాలు తెలుసుకున్నాం, తర్వాత దసరా ఫలితాలు తెలుసుకుందాము, అండ్ ఫైనల్గా మనం నవంబర్ ఫలితాలకు కూడా వచ్చేసాము. ఖచ్చితంగా మేడం చెప్పిన పరిహారాలన్నింటినీ నీట్గా ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టాలని ఆశిస్తూ మరో కంటెంట్తో కలుద్దాం. అంతవరకు సెలవు.